Hello, Namaste. Welcome to Andhra Prabha. Let us get into the program. Hello, sir. Namaste. Most ఏంటి వరీడ్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇన్సులిన్లు తీసుకోవడం కానీ లేకపోతే కనుక టాబ్లెట్స్ వేసుకోవడం కానీ చూస్తుంటే నిజంగా ఏంట్రా ఇది, ఏదో చచ్చిపోయాక సూదులతో పొడుస్తాడు, ఏదో తప్పు చేస్తే యముడు అని అనేసి అంటారు కదా, కానీ అది ఇప్పుడే ఆ సూదులను పొడుచుకోవడం, చిన్నపిల్లలు వాళ్ళు బాధపడడం చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకని ఇన్సులిన్ లో ఇంత స్పైక్స్ ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాము? అది కంట్రోల్ చేసుకోవాలంటే అది పిల్లోళ్ళ ప్రాబ్లం పెద్దోళ్ళదా? అందరికీ ఉంది సార్ ప్రాబ్లం. పిల్లోళ్ళు అట్లా అయ్యేదానికి పెద్దోళ్ళు కారణం. ఎందుకంటే పెద్దోళ్ళకే హెల్త్ బాగా. ఆమె చిన్నప్పుడు నుంచి కూల్ డ్రింకులు తాగింది, చెత్త తినింది, హిమోగ్లోబిన్ 4, 5, 6 ఉంది. అయినా పట్టించుకోకుండా బ్యూటీ పార్లర్లు పోయి డ్రెస్సుల కోసము, అన్నం కోసం ఎక్కువ పనిచేసా, కానీ హెల్త్ కోసము స్పోర్ట్స్, యోగా, ఎండలో ఉండడము ఇవన్నీ చేయలే. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి పిల్లలకి వీక్ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్. వీక్ గా ఉండే ఆవు స్ట్రాంగ్ గా ఉండి దూడ ఎట్టకంటే అది. సో ఆమె వీక్ గా ఉంది, దానికి ఏం పని చేయలే. సో పెళ్లి చేసుకునేటప్పుడు కులము, మతము, క్యాస్ట్, డబ్బులు, జాతకాలు కాదు చూడాల్సిందే, హెల్త్గా ఉండాలి లేదా అని చూడాలి. హిమోగ్లోబిన్ రిపోర్ట్ తెప్పించుకోవాలి. వాళ్ళ బిహేవియర్ మనకంటే తక్కువ వాళ్ళతో, పనివాళ్ళతో, సొసైటీ మీద భావన ఎట్లుంది అని చూడాలి. అప్పుడు రిలేషన్షిప్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. దానికంటే ముఖ్యంగా ఇవాళ రేపు పిల్లలకి హైపర్ యాక్టివ్ అని అనేసి దానికి కూడా సెషన్లు నడుస్తుంది. అదే ఇప్పుడు మనం తింటే ఫుడ్లో ఉండే హార్మోన్స్ రకరకాల వల్ల కూర్చొని 5 minutes కూర్చొని కళ్ళు మూసుకోండి అంటే అది డ్యూటీ లాగా కూర్చిపెడతారు కొంతమంది స్కూల్స్ అది కూడా లేదులే, వాడు కూర్చోలేకుండా ఉన్నాడు. సో ఇవన్నీ జీవన విధానంలో పెద్దవాళ్ళు పెట్టారు. బ్రహ్మముహూర్తంలో లేయండి, 108 సార్లు చేయండి, ఇంట్లో పనులు చెయ్యి, ఆవులు గడ్డి, కొంచెం ప్యాడ్ ఎత్తేసి మళ్ళీ స్కూల్కి పో, ఇన్ని చెప్పేవాళ్ళు. ఇవన్నీ వాడిని కూల్గా పెట్టేది, అంటే ప్రజెంట్ గ్రౌండ్ మీద పెట్టేది. ఇప్పుడు ఎక్కడో ఊగుతూ ఉంటారు కదా. అంటే పెద్దవాళ్ళు కూడా 3 ఏళ్ళు వాడికి 5 ఏళ్ళు వస్తారే ఐఐటి కోర్సు చేర్పించేస్తూ ఉంటారు కదా. వాడికి బాల్యం లేదు, హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు. సో వాడు అట్లే పెరిగిస్తా ఉన్నాడు, వాడి థింకింగ్ అంతా అట్లే ఉంది. అయితే సార్ ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెన్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఈ మిల్లెట్స్ తీసుకునే విధానం ఎలా ఉండాలి అని అంటారు? ఏవి తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేటప్పుడే కొంచెం పోస్ట్పోన్ చేసి రాగులు, సజ్జలు, జొన్నలు తినండి, పోనీ మిల్లెట్స్ వదిలే. ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా చాలా తక్కువగా ఉంటుంది అని అంటారు కాబట్టి బెల్లము, కాల్షియము, ఐరన్ ఇవి వచ్చే ఫుడ్స్ మన మునగాకు, అవిశాకు, సజ్జలు. మరి ఎక్కువ వేడి అంటారు కదా, ఇలాంటి అది వేడి అనేది చూసుకోవాలా. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లుంది, ప్రేక్షకులు చూసుకోండి. నాకేం వేడి లేదు, తింటానే ఉండా. బాజ్రా సజ్జలు రాజస్థాన్ మొత్తం సంవత్సరం అంతా తింటారు. రాగులు కర్ణాటక స్టేట్ మొత్తం తింటారు. మళ్ళా వేడి, చలువ, ఉష్ణము, శీతము అవన్నీ ఎందుకు? రైట్ ఫుడ్ తినండి. మిగతా ఏమన్నా కొన్ని తెలియదు నాకు. ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ తినాలంటే ఫ్రూట్స్ వచ్చి అయిపోతాయి. మ్యాంగో సీజన్లో తినాలా, తర్వాత పనసకాయలు, తర్వాత సీతాఫలకాయలు, తర్వాత అల్లం నేరేడుకాయలు. సీజన్లో సూపర్. అంటే ఆ సీజన్లో వచ్చి మన పెద్ద 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 వాళ్ళందరూ అవే తిన్నారు. సీజన్లో అప్పుడు ఎత్తిపెట్టలేదు కదా, ఫ్రిడ్జ్లు లేవు కదా. సో అవి తినండి. ఫుడ్ మాత్రము రైట్ ఫుడ్ తినాలా, ప్రతి సీజన్లో రైట్ ఫుడ్ తినాలా. సో రాగులు, సజ్జలు సూపర్. సో రాజస్థాన్ అంతా రాగులు, సజ్జలు తింటారు, వాళ్ళకేం కాల. సో రైట్ ఫుడ్ తిని మీరు పెళ్లి చేసుకోవాలనుకునే దానికి టైం పెట్టుకొని మీ హిమోగ్లోబిన్ పెంచుకొని ఫిట్నెస్ కోసం పనిచేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కూడా మీ హెల్త్ ఇంప్రూవ్ కాకుండా మీ హిమోగ్లోబిన్ 6, 7, 8 ఉంటే 10, 12కి వచ్చే వరకు మీరు ఫిట్గా మీ ఆహార విధానాలు, జీవన విధానాలు, కొంచెం మెడిటేషన్, కొంచెం యోగా, కొంచెం ప్రాణాయామ, కొంచెం రన్నింగ్, వారానికి 1-2 రోజులు కొంచెం హార్ట్ గ్లోవ్స్ కొట్టుకోవాలి. అవే ఎక్సర్సైజ్. వాటికి కాళ్ళకు చేతులకు పనిచేస్తే హార్ట్ గ్లోవ్స్ కానీ పరిగెత్తే ఏ జంతువైన ఆహారం కోసం పరిగెత్తుంది. అందుకని వాడికి లంగ్స్కు హార్ట్కి వచ్చేసి పంపింగ్ బాగా అయిపోయి ప్రతి సెల్కి ఆక్సిజన్ అంతా అది బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే యాక్టివ్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటాయి. మనం టీచర్ వస్తే లేస్తాం, టీచర్ వెళ్తారు, ఆడెవరన్నా పెద్ద ఆఫీసర్ వస్తే లేస్తారు. అలా ఎప్పుడు తూగుతా 8 గంటలు లెక్క పెట్టుకొని నిద్రపోయినా ఆవిలిస్తా, డల్గా, ఎందుకు రాసా మీ పని అనుకుంటా, తిట్టుకుంటా అట్లే బతికేస్తారు. అలర్ట్గా ఉండాలి కదా. రాత్రి ఎట్లా చూడు, బతికితే అట్లా బతకాలి, చచ్చిపోవాలి. అంతేగాని పెళ్లి చేసుకోవాలనుకుంటే మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కి కాదు, డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అవి చేయించుకొని రైట్ ప్రాపర్ హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. బాగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలా. లేదు మీకు అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలంటే చేసుకున్నాక పిల్లలకి వెయిట్ చేయాలా. సంవత్సరం 2 ఏళ్ళు మీరిద్దరూ హెల్త్ బాగా ఇంప్రూవ్ చేసుకొని
ఒకరు అర్థం చేసుకొని పీస్ఫుల్గా అర్థం చేసుకొని ఒక క్షమాగుణం పెట్టుకొని అర్థం చేసుకొని మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని 14, 13 వచ్చినాక అప్పుడు పిల్లలు కంటే ఆటోమేటిక్గా ఆపుకుంటారు. మీరు వీక్గా ఉండే ఆవులు వీక్గా ఉండే పిల్లలే పుడతారు. సో వీక్గా ఉండే పిల్లలు పుట్టి మా వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం మీరు చెప్తే ప్రాబ్లం అని అంటారు. అరే నువ్వే హెల్త్గా లేవమ్మా, వాడు అట్లా పుట్టినానంటే కారణం నువ్వు హెల్త్గా లేవు, నీకు తెలుసు. నువ్వు టాబ్లెట్లు వేసి నువ్వు కాల్షియం మాత్రం వేసుకుంటే కాల్షియం కనపడింది, అయినా ఎముకలు మెత్తగానే ఉన్నాయి కదా. బ్లడ్లో కాల్షియం కనపడితే ఎముకలు గట్టిగా అయిపోతాయా? ఎముకలు మెత్తబడేదానికి 15-20 ఏళ్ళు నువ్వు అబ్యూజ్ చేసినావు. ఏసీలో కూర్చొని ఎండకే పోకుండా సన్ స్క్రీన్ పూసుకొని చేసినావు. నీకు టాబ్లెట్లు వేసుకొని బాగానే, మరి బ్యాగ్లో ఇంటి ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి? కుదరదు అట్లా. నీ టాబ్లెట్లతో వచ్చే రిజల్ట్స్ కుదరదు. నువ్వు న్యాచురల్గా నీ బాడీనే ఫైట్ చేయాలా, రోగంనైనా బాడీ ప్రొఫైల్స్ అయినా బాడీనే ఇంప్రూవ్ చేసుకోవాలా. దానికి మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం పెట్టాలా. వెరీ సింపుల్. రైట్. ఇక్కడ మనం మదర్స్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి స్ట్రెస్ వల్ల, చదువు వల్ల, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్ వల్ల, లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ వల్ల PCOSలో ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అప్పటి నుంచి చెప్తున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే గనక పేరెంట్స్ ఆ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? అండ్ ఎర్లీ ప్యూబర్టీ కూడా ముఖ్యంగా ఈ మధ్యన 8 ఏళ్ళు 9 ఏళ్లకే చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, నాకు 20 మేము చదువుకునేటప్పుడు అమ్మాయిలు ఎవరన్నా ప్యూబర్టీకి వచ్చారంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు 10th క్లాస్ ఏదో ఉండేది కదా. ఇప్పుడు ఎందుకయింది అట్లా? ఇన్ని కెమికల్స్ ఎంటర్ అయిపోయినాయి ఫుడ్లో. ఎంత అల్యూమినియం అనే పాత్రలు, కుకింగు, పెస్టిసైడ్స్, గాల్లో పొల్యూషన్లో మొత్తం అంతా. జూబ్లీ చెక్ పోస్ట్కి పోతే నువ్వు చీదినావనుకో 2 గంటల తర్వాత నల్లగా వస్తుంది. అంత లంగ్స్లోకి పోయి అక్కడ నుంచి నైట్రస్ ఆక్సైడ్లు, పారాబెన్స్, మొత్తము షాంపూల్లో, సోపుల్లో అన్ని కెమికల్స్ అన్ని పోతూ ఉన్నాయి. పాలల్లో, మిల్క్ ప్రోడక్ట్స్ అస్సలు తీసుకోవద్దు అంటారు. అంటే దేశీ ఆవులు అడవిలో తిరిగి గడ్డి వేసిన ఆవు పాలుతో చేసిన ప్రోడక్ట్లు దొరకవు కదా ఇప్పుడు. అందుకని వద్దంటారు. అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే కదా. ప్రాసెసింగ్ లేదు కదా ముందు. ఈ ప్రాసెసింగ్ అయ్యి ఈ ప్లాస్టిక్లు వాడడము, నాన్ స్టిక్ వాడతాము. నాన్ స్టిక్ దోశ వేసినాక ఒక 6 నెలలకి సంవత్సరానికి నాన్ స్టిక్ పోతుంది కదా. ఎక్కడ పోయింది అది? దోశతో పాటు మీ పొట్లకి పోయింది. వేడి టీని చాలా మందిని ప్లాస్టిక్ కవర్లు వేసుకొని చూసినా నేను. సాంబార్ను, రసంను ఎత్తుకొని పోయి చూసిన. ఆ ప్లాస్టిక్స్ అన్ని దాంట్లోకి వచ్చినాయి. అవన్నీ తింటా ఉండరు. ఇవన్నీ డేంజర్ కదా. ఎంత డేంజరు! మనం వాడే బట్టలకు వాడే కెమికల్స్, స్కిన్కి వాడే సోపుల్లో అన్ని కెమికల్స్. బాడీ సస్తా ఉంది పాపం. అది మదర్ మిల్క్లో కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉన్నాయి. బ్లడ్లో ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ ద బ్లడ్. అంతే కదా. నీళ్ళల్లో వచ్చా, పాలల్లో వచ్చా, ప్రతి ఫుడ్లోనే వచ్చా, గాల్లో వచ్చా. నువ్వేం చేసినా గాల్లో వచ్చా. అందుకని సిటీలో ఉండే వాళ్ళందరూ జూబ్లీ హిల్స్లో ఉండకుండా మెట్రో లాస్ట్ పాయింట్ చూసుకొని అక్కడ ఆడ బాగా గ్రీనరీ ఉందో అక్కడ పోయి ఇల్లు తీసుకోండి. 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. కిటికీలు తీసి పడుకోండి. 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎందుకంటే రాత్రన్నా ఫ్రెష్ గాలి రావాలా. పొద్దునంతా ఇటు పీల్చుకుంటారు, పొల్యూషన్లో ఉంటారు. రాత్రి కూడా మరి కిటికీలు వేసి కెమికల్స్ పెడితే రాత్రి కూడా పీలిస్తే ఎట్లా? సో గాలి టాప్ రేట్. దోమలు రాకుండా మీరు దోమతెరలకు ఏమైనా కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కిటికీలకి ఏమైనా చేసుకోండి. ఫ్రెష్ గాలి పెట్టాలా. పొద్దున్నే లేస్తానే గంట సేపు చెమట కారేట్లుగా సూర్య నమస్కారాలు చేయండి. మిగతా బయట పరిగెత్తలేకపోతే. పరిగెత్తగలిగితే సూపర్ ఎక్సర్సైజ్ పరిగెత్తేది. ఎందుకు మనిషి లేచినప్పటి నుంచి పరిగెత్తానే ఉన్నాడు. 2 కాళ్ళ మీద లేచినప్పటి నుంచి పరిగెత్తా ఉన్నాడు. ఆహారం కోసం పరిగెత్తినాడు, జంతువుల తరపున పరిగెత్తినాడు, యుద్ధాల కోసం పరిగెత్తినాడు, ఫిట్గా ఉండేదాని కోసం పరిగెత్తినాడు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.